కొంచెం దూరంగా మనం ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాని తర్వాత రాముని యొక్క రూపమే మన సనాతన ధర్మం. శ్రీరామ యొక్క దివ్య స్వరూపమే సనాతన ధర్మం. మరి రాము యొక్క మాట ఒకే మాట ఒకే బాణం ఒకటే సమయాన్ని సాధించాలి అంటే సత్యానికి ధర్మానికి జ్ఞానానికి నిదర్శన రూపమే శ్రీరామచంద్రుడు. చూడండి, ఈ రోజు వాళ్ళ తాత పేరు తెలియదు, ముత్తాత పేరు తెలియదు, కానీ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి 3 యుగాల నుంచి ఇప్పటి వరకు తరతరాలుగా రాముని యొక్క గుణగానాలను మనం గాలిస్తూ పూజిస్తూ వస్తున్నాం. మరి హిందూ అంటే ఎవరు? హిందూ ధర్మం అంటే ఏమిటి? హిందూ అంటే అజ్ఞానము దూరం చేసుకొని జ్ఞాన మార్గంలో జీవించేవాడే హిందువు. మరి అలాంటి జ్ఞానానికి సంబంధించినటువంటి దైవం చూడండి, పుణ్య భూమి నా దేశం, వేద భూమి నా దేశం, యోగ భూమి నా దేశం, జ్ఞాన భూమి నా దేశం, దైవ భూమి నా దేశం. మన దేశం ఏంటి? ఈ దేశం ఎంత గొప్పది ఒక్కసారి వినండి. ప్రపంచంలో 21 దేశాలు ఉండే గొప్ప దేశాలు, ప్రపంచాన్నే గడగడలాడించిన దేశాలు అవి. అందులో 20 దేశాలు మత మార్పిడిలతో ఇప్పుడు ఆ దేశాల పేరు లేకుండా నామరూపాలు లేకుండా పోయింది. కానీ ఎంతో మంది దుర్మార్గులు, ఎంతో మంది ముష్కరులు, ఎంతో మంది మూర్ఖులు, ఎంతో మంది రాక్షసులు, ఎంతో 700 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది ఈ దేశాన్ని దోచుకొని పోయినా గదిని 17 సార్లు దండయాత్ర చేసి సోమనాథ సంపద ఇప్పటికి విశ్వగురువుగా ప్రపంచంలోనే అనంత ధన సంపద కలిగి విశ్వగురువుగా ఇప్పటికే చిత్రిస్తున్న ప్రపంచంలో ఏకైక దేశం అనేదంటే నా భారతదేశం. అలాంటి గొప్ప భారతదేశంలో మనం జన్మించినాం. మరి ఎలా ఉండాలి? మనం రాముని గుణగణాలతో ఉండాలి. రాముడు జ్ఞానవంతుడు, రాముడు చక్రవంతుడు, రాముడు వీరుడు, రాముడు సూర్యుడు, రాముడు ధైర్యవంతుడు, మరి సత్యవంతుడు, ధర్మాత్ముడు, ఇవన్నీ గుణాలు రాముల్లో ఉన్నాయి. ఆ గుణాలు గణాలు మన పిల్లల వల్ల మనం నేర్పాలి. చూడండి, స్వామి వివేకానంద గొప్పవాడు కావడానికి తల్లిదండ్రులు కారణం. ఒక అల్లూరి సీతారామరాజు గొప్పవాడు కావడానికి, భగత్ సింగ్ గొప్పవాడు కావడానికి, ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ గొప్పవాళ్ళు కావడానికి. చూడండి, మతం మారుతావా, నా పిల్లనిస్తా, ధనం
రాజ్యం ఇస్తానా భారత్ మాతాకి కానీ మతం మారలేదు. అలాంటి గొప్ప సనాతన ధర్మం సనాతన వీరులు కలిగినటువంటి గొప్ప దేశమే భారతదేశం. అందుకోసమే మనమంతా ఈ రోజు ఈ గడ్డ పైన ఉన్నామంటే అలాంటి త్యాగ ధనుడు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఉండగలిగినాం. మరి మనం మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మరి ధర్మం పైన ఎన్ని దాడులు జరుగుతున్నాయి మీకు తెలుసు, మరి ఎన్ని జిహాదులు జరుగుతున్నాయి మీకు తెలుసు. మరి అన్నింటినీ కాపాడుకోవాలంటే అడుగడుగున ధర్మ జాగృతి జరగాల. మరి మన పిల్లలకు రామాయణం నేర్పాలా. మరి రాముడు ఎంత గొప్పవాడు, మరి మన సనాతన ధర్మం ఎంత గొప్పది, మన ఆచారం విధానం మన ధర్మం ఎంత గొప్పది. మరి మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలా. కాబట్టి ఒకే ఒక విషయం ఏమిటంటే మనం 100 చెప్పడం కంటే ఒకటి ఆచరించడం గొప్ప విషయం. కాబట్టి మనం మన ధర్మం ఏదైతే ఉందో అది ఆచరిస్తూ నేను ఒకే ఒక నిమిషంలో ఒక విషయాన్ని చెప్పి మనకు మంచి అతిథిగా మనం హైదరాబాద్ నుంచి కూడా స్వామిని ఆహ్వానించడం జరిగింది. మరి నేను మొన్ననే హైదరాబాద్ లో మా శిష్యునింటికి వెళ్ళిన. మా శిష్యునింటికి వెళ్తే వాళ్ళ ఇల్లు హలో అయితే ఆయన 50 కోట్ల ఇల్లు మంచిది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది, అదేవిధంగా సినిమా థియేటర్ ఉంది, లక్షల ఐఫోన్ ఉంది, కోట్ల ఇల్లు ఉంది. కానీ మరి నాయన దీంట్లో భగవద్గీత ఉందా అని అడిగిన. అయ్యో స్వామి లేదన్నాడు. కాదు అంటే మన ఇంట్లో ఏముండాలా, మన ఇంట్లో ఏముండాలా, మన ధర్మ గ్రంథం ఏంది, ప్రతి ఇంటిలో భగవద్గీత ఉండాలా. మన పిల్లలు భగవద్గీత చదివి ఉండాలా. మీ అందరి నుంచి నేను కోరుకునేది అదే. ఐఫోన్ ఉందా, కోట్ల కారు ఉందా అనవసరం. భగవద్గీత ఉందా, రామాయణం ఉందా, ఇది నాకు కావాలా. భారత్ మాతాకి జై శ్రీరామ్. అయితే ముఖ్య అతిథిగా వీర ధర్మజ పీఠం వీర ధర్మజ స్వామిది. మరి మంచిగా ఒక 5 నిమిషాలు స్వామి వారు మాట్లాడేది మన ఎన్నో కృష్ణశక్తులని పారిపోయే విధంగా 3 సార్లు కనుక ఓంకారాన్ని మీరు జపిస్తే 5 నిమిషాల యొక్క ప్రవచనాన్ని మొదలు పెడతారు. అందరూ ఒకసారి స్వామి యొక్క పాట అందరూ కూడా ఓంకారాన్ని గట్టిగా అనాలి. జరుపుకోవాలంటే
ఇప్పుడు మన భారతదేశం కూడా కొంతమంది సెక్యులర్ నాయకులు, సెక్యులర్ గురువులు, సెక్యులర్ పూజారులు, సెక్యులర్ ప్రజలు కూడా ఈ రామరామ అంటే మాకేమొస్తుంది అని అనుకుంటున్నారు. రామరామ అనకపోతే రాలిపోవడం ఖాయమని కాలజ్ఞానంలో ఉంది. కరోనా వస్తుందని చెప్పింది వచ్చింది, వస్తుందని వచ్చింది. ఈ రామరామ ఆడే వాళ్ళు కూడా రాలిపోయే కార్యక్రమం కూడా వస్తుందని వాళ్ళు చెప్పారు. అందువల్ల ఈ శోభాయాత్ర చేయడానికి ప్రధాన కారణం ఈ లక్షలు ఈ కోట్లు ఖర్చు పెట్టుకొని ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే కానీ ఒకటి మాత్రం నిజం. ఈ మధ్య నిన్నగాక మొన్న ఒక ప్రజాప్రతినిధి ఏమన్నాడంటే వేద మంత్రాలు పనికిరానివి, ఈ సంస్కృతి మంచిది కాదు, ఈ భారతీయులు పనికి మారని అనేటువంటి భావన మాట్లాడాడు. కానీ కరెంట్ వదిలిపెట్టి ఇది ఎందుకన్నా అడిగినటువంటి ఇన్ను నాయకులు కొంతమంది తీసుకెళ్లి జనసభలు వేశారు. చెల్లపల్లి పట్టణంలో డిమాండ్. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాలంటే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? 95% ఉన్నటువంటి హిందువులు పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి? మన దగ్గర పర్మిషన్ తీసుకునే రోజు రావాలంటే కేవలం హిందువులు ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా వేసుకునే రోజు రావాలి. ఏనాడైతే వస్తుందో అదే రామరాజ్యం. అది సత్యయుగం పాలన ఎప్పుడు వస్తుంది? కేవలం విశ్వావసునామ సంవత్సరం తరువాత వచ్చేటువంటి నందనందనకు మధ్య నేను కాశ్మీర దేశంలో నమ్మంతయ్యా విద్యా విద్యలేదేస్తును నందికొండకు అన్నాడు. నందికొండ అంటే శ్రీశైలం. మన భారత ప్రధానమంత్రి గారు శ్రీశైలంకి వచ్చారు ఈ మధ్య ఒక 6 నెలల క్రితం. ఆ నందికొండ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది. మరి ఆ నందికొండలో ఉన్నటువంటి వాడే కాశ్మీర్ యొక్క సమస్యను కూడా తీర్చేశాడు. అతని యొక్క రామదూత అని చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ దూతను కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు భారతదేశానికి కాదు ప్రపంచానికి ఉన్నది. ఈ ఉన్నటువంటి భారతదేశ దూతను కాపాడుకోవాల్సిన అవసరం ప్రపంచానికి ఉన్నదని కాలక్రమంలో రాయబడింది. అది నిజమా అంటే నిజంగా ఉన్నది. 5,000 మీద 10 రెట్టిలో కామనీతుడు తిరిగేమా కైలపేటలో సాయే పూలందరూ సమరంగుణ సమసేరుమా. కాలజ్ఞానము 252 పేజీలో 5,000 మీద 10 రెట్టిలో అంటే 5,012 అంటే 2012లో ఒక మహాత్ముడు బయటకు వస్తాడు. అతని పార్టీ పరంగా చూడండి. కేవలం సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని కాపాడి ప్రపంచానికి ఒక వీరుడిగా కలిగేటువంటి సూర్యుడు వస్తాడు. అతన్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో రాయబడినది. అతన్ని మీరు ఏమైనా అనుకోండి, ఏ పార్టీ అయినా అనుకోండి, ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా చూడాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు భారతదేశాన్ని 23వ స్థానంలో పెట్టినటువంటి ప్రపంచ దేశాలు ఇలా మొదటి భారత ప్రధానమంత్రికి ఇస్తున్నారంటే కేవలం మన ఆను ఆదేశించి మన యొక్క విశ్వం యొక్క ప్రతిఘటనలు సనాతన ధర్మాన్ని ఒకే ఒక అనుభవంలో తయారు చేసే విధంగా ఒక సూపర్ కంప్యూటర్కే తిప్పులే ఈ భారతదేశం. ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి. కేవలం భారతదేశంలో ఏ ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఈరోజు ఇరాన్ ఇస్తుంది, ఇరాక్ ఇస్తుంది, అమెరికా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కొంతమంది హేతువాదులు, కొంతమంది చాలా మంది ఈ దేశాలను ఆలోచించి అరనే సృష్టించడానికి పెట్రోల్ కొరత, గ్యాస్ కొరతను సృష్టిస్తున్నారు. నిజంగా చెప్తున్నా, గ్యాస్ కొరత ఉంటే ఇవన్నీ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఇక్కడికి వచ్చేవనే కాదు. పోగానే నా పెట్రోల్ నాకు దొరికింది, నా గ్యాస్ నాకు దొరికితే ఇక్కడికి రావాల్సిన అర్థం చేసుకోండి. కొంతమంది సెక్యులర్ వాళ్ళు దీన్ని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి హిందూ అనేటువంటి ప్రతి బంధువు దీన్ని గమనించి తిప్పికొట్టాల్సిన అవసరం ఈ సందర్భంగా చేస్తున్నాం. మరి ఇకపోతే ఈ కార్యక్రమాన్ని నేను గతంలో శివాజీ జయంతి సందర్భంగా ఒక యాత్రకి ఇక్కడ ఈ కామారెడ్డికి నేను వచ్చాను. ఆ రోజు కూడా చెప్పిన యువకులారా, ఆ రోజు అందరూ ముసలి ఉండే, ఈరోజు అందరూ యువతులు ఉన్నారు. చెప్పండి కొట్టాడు మొత్తం యువతే. నేను ఏమంటున్నానంటే శ్రీరామనవమి నాడు, ఉగాది నాడు పచ్చడి లాగినట్టే రోజు మనలో ఒక సంవత్సరం పాటు కొంచెం నల్లమందు తక్కువ చేస్తే ఈ నల్లమందు పెట్టే ఖర్చు భారతదేశంలో సనాతన హిందూ ధర్మానికి ఖర్చు పెడితే ఒక సంవత్సరంలో ఈ భారతదేశం సనాతన ధర్మంగా సనాతన దేశంగా మారిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి రాముని ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందంటే తన సొంత కన్న తండ్రి చనిపోతే కూడా తండ్రి మాట యువదాడకుండా ఆ కాష్టానికి దగ్గర కూడా రాలేదట. ఒకే ఒక మాటకు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అటువంటి నిబద్ధత ఉండాలి. పట్టుబట్టగా రాదు, పట్టు వీడగరాదు, పట్టు వెలుచుట కన్నా ప్రాణ వెలుచుట మిన్న కాళికాంబగం కాళికాంబ. పట్టుబడితే ఈ దేశంలో ఉన్న దళితులు, ఈ దేశంలో ఉన్న శక్తులు ఏకంగా మారిపోయే రోజు రావాలి. ఈరోజు మత మార్పుల గల కారణం ఏమిటంటే కేవలం నాలాంటి గురువు నేను చెప్తున్నాను. కారణం ఏమిటో తెలుసా? అల్లా పేరు మీద వాళ్ళు 57 దేశాలు సాధించారు. అదే పేరు మీద 125 దేశాలు సాధించారు. అన్ని దేవతలు ఒకటే జరగకపోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు, నిజంగా చదువుకోవచ్చు అని చెప్పేటువంటి కొడలకు మనకి ఎవరు దేశం దిక్కులేదు. అని ఎవరైనా చెప్తే పర్మిషన్ తీసుకోమని ఇలా డీజేకి గంట లేట్ కారణం ఏంటంటే మన అన్యత.
అలానే మనకే ఐక్యత ఉంటే వాళ్ళే వచ్చి మనకు పర్మిషన్ ఇచ్చేవారు. రెండే మూడు విషయాలు. ఒకటి భద్ర వస్తువులు, నాయకుడు రావాలి తెల్ల వస్త్రాలు, కాషాయ వస్త్రం తాకి ఈ ముగ్గురు కనుక ఏకబట్టి ఈ భారతదేశంలో సత్యస్థాపనం చేయొచ్చు, ప్రశాంతమైన వాతావరణం కలిగజేస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 5 నిమిషాలైనా ఈ గంట మంటైనా చెప్పండి మోగుతూనే ఉంటాయి. కారణం ఏంటంటే భారతదేశంలో 150 కోట్ల మంది ఉన్నారు. ఒక 50 కోట్ల మంది 100 కోట్ల మందిని ఇద్దరిద్దరి టార్గెట్ చేస్తే ఒకటే రోజులో కథమైపోతారు వాళ్ళు అనుకుంటే. కానీ మనం అనుకుంటే ఒకే రోజు జనాలను మన యొక్క ఆర్మీకి కష్టం వస్తే దాని కష్టాన్ని ఎవరు తీర్చాలి? 100 కోట్ల మంది మనం ఒక 110 రూపాయల ఆర్మీ అకౌంట్ పంపిస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు నిధి సేకరించుతుంది. అలానే సనాతన ధర్మానికి కూడా చాలా కష్టాలు. అంబులెన్స్ దారియండి, అంబులెన్స్ దారియండి, ఈరోజు ఎక్కడ జరగండి, అంబులెన్స్ దారివ్వండి, అంబులెన్స్ దారియండి. ఇది మన భారతదేశంలో మన జనాభా యొక్క లెక్క. కాబట్టి కామారెడ్డిలో ఒక పువ్వు మూసింది, ఒక కాయ కాసిందంటే దానికి కారణం కామారెడ్డి కాదు, కామారెడ్డిలో ఉన్నటువంటి హిందుత్వ కసి అని సందర్భంగా తెలియజేస్తూ